కృష్ణవేణి మహిళా ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే 2% పెరిగిందని కళాశాల ప్రిన్సిపల్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో హాస్టల్ వసతితో పాటు డే స్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం కూడా అందుబాటులో ఉందని వివరించారు. ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వం నడిపించే ఈ కళాశాలలో చేరి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఆమె తల్లిదండ్రులను కోరారు. కళాశాలలో అధునాతన ల్యాబొరేటరీలు, క్రీడా మైదానంతో సహా అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయని ఆమె తెలిపారు. తమ కళాశాల నుండి అధిక మార్కులు సాధించిన విద్యార్థులు పలువురు ఉన్నారని ఆమె గర్వంగా పేర్కొన్నారు. కళాశాల తరఫున అడ్మిషన్స్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మన దగ్గర మధ్యాహ్న భోజన పథకము, మిడ్ డే మీల్స్ కూడా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. డే స్కాలర్స్ అయినప్పటికీ హాస్టలర్స్ కి అందరికి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్, ఆట స్థలం ఉంది. అన్నిట్లో కూడా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎవరైతే 10th పాస్ అయినారో వాళ్ళందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకొని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను కృష్ణవేణి కాలేజ్లో చేరినాను. నాకు 10th అయితే అంతగా మార్క్ రాలేదు, 453 వచ్చింది. కానీ ఇక్కడ వస్తే ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ మీకు అర్థమవుతుందా లేదా అని అడిగి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇంటర్వెల్ కానీ ఫ్రీ పీరియడ్స్ కానీ నా దగ్గర వచ్చి అడిగండి. ప్రతి ఒక్క టీచర్స్ కృషితో ఈసారి 11th పబ్లిక్లో 455కి 443గా తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ. చాముండేశ్వరి, నేను కృష్ణవేణి కళాశాలలో చదువుతున్నాను. ఫస్ట్ ఎంపీసీకి ఇక్కడ చేరాను. ఈసారి జరిగిన పబ్లిక్ ఎగ్జామ్స్లో నాకు 98% వచ్చింది. 470కి 461. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కాలేజ్లో వచ్చినప్పుడు 10thలో అంతగా